గొంతుక ఆవిడలోనే పునరావృతమవుతోంది. ఆవిడే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద లేడీ టైగర్ శ్రీమతి యలగాల మూకారమ్మ గారు తమ సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభు కుమార్ గారు, సభా అధ్యక్షులు ప్రభు కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు నా మీద ఉన్నటువంటి గౌరవం ప్రేమ ఎప్పటికీ కూడా అది నేను గుర్తుంచుకుంటాను. ఎందుకంటే చాలా సార్లు మమ్మల్ని ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా ఎంకరేజ్ చేసి పంపించారు. ముఖ్యంగా ఇక్కడ 75 సంవత్సరాల యువకులు ఉన్నారు, ఒక ఇద్దరు. ఎవరంటే మా జమ్మలమడుగు గురుమూర్తి అన్న, బద్వేల్ గురుమూర్తి అన్న. వీళ్ళిద్దరూ కూడా చక్కగా ఇక్కడ గతంలో సుభాన్బి గారు, రెడ్డి గారు, నాగయ్య బ్రదర్ ఇట్లా ఒక 4-5 ఉండేవాళ్ళు బీసీ సంక్షేమ సంఘంలో. కానీ ఒక్కొక్క మంచి టీంని, ఒక గౌరవపదమైనటువంటి టీంని, బీసీలు అంటే ఇలా ఉండాలి, ఉద్యమం అంటే ఇలా ఉండాలని తెలియజేసేటటువంటి ఒక మంచి టీంని, డాక్టర్ గారిని, రాజన్నని, ఇలాంటి వాళ్ళని పరిచయం చేసి మాకు ఎంతో కడపలో మంచి చేసినటువంటి వ్యక్తులు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోమన్న గురుమూర్తి అన్న. తర్వాత ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి, బీసీల ఆరాధ్య దేవుడు, అలుపెరగని పోరాట యోధుడు, ఉద్యమ విప్లవ నేత, కుల మత పార్టీలకి అతీతంగా బీసీల బాగోగులే, బీసీలకి రావాల్సిన వాటాలే తన లక్ష్యాలుగా ఏర్పాటు చేసుకొని తన బాగు కాదు, తన కుటుంబ బాగు కాదు, యావత్ బీసీలంతా బాగుండాలి, వాళ్ళు బాగుండాలంటే నేనేం చేయాలి అని ఆలోచించి గత 45 సంవత్సరాల క్రితమే బీసీ బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమ నాయకుడై మనందరి కోసం పోరాటం చేసి ఈ రోజున బీసీలందరం కూడా ఎంతో కొంత చైతన్యవంతులం అయ్యాము అంటే, అభివృద్ధి చెందాము అంటే, రాజకీయ వాటాలు తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా మనందరి ఆరాధ్య దేవుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి పోరాట ఫలితమే అని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే మరొక ముఖ్య అతిథి, ఉద్యమాలే ఊపిరిగా, పోరాటాలే జీవితంగా తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి గత 30 సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసుకుంటూ, ఒక పక్కన పార్టీలో పనిచేసుకుంటూ, ఒక పక్కన ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే బీసీ ఉద్యమాన్ని వదలకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మా అందరికీ వెన్నుముకై, మా అందరికీ మంచి సపోర్టు, సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన అందరి అన్న అయినటువంటి వై నాగేశ్వర యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ గారు 12 సంవత్సరాల క్రితం బీసీ సమైక్యాన్ని స్థాపించి ఒక గౌరవపదమైనటువంటి వ్యక్తుల్ని, ఒక ఉన్నతమైన వ్యక్తుల్ని తన సంఘంలో చేర్చుకొని వారందరి ద్వారా ఇక్కడ పొద్దుటూరులో బీసీలకి రావాల్సిన వాటాల గురించి మాట్లాడుకుంటూ రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళ వాణి వినిపించుకుంటూ ఎంతో మంచి చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి చిన్న చిన్న సహాయ సహకారాలు అందిస్తూ కూడా మన సంఘంలో విలీనం చేయడమే కాకుండా ఈ రోజుకు కూడా మనకు తోడుగా ఉంటూ మన అందరిని ఎప్పుడు ఎల్లవేళలా దీవిస్తూ ఉండేటువంటి డాక్టర్ లక్ష్మీ నరసయ్య గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక ముఖ్య వ్యక్తి మన బడవాగ్ని రమణరాజన్న. నిజంగా మేము ఆయన్ని చాలా అందరం కూడా రాష్ట్ర బాడీలో ఉన్నటువంటి యావత్ బీసీలంతా కూడా చాలా ఇష్టపడి గౌరవిస్తూ ఉంటాం, సొంత అన్నలాగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, కార్యకర్తలాగా పనిచేస్తాడు. ప్రతి జిల్లాకి ఎక్కడ ఏ జిల్లాలో మీటింగ్ జరిగినా ఆ జిల్లాకి మాతో పాటు వస్తూ అందరికీ సపోర్ట్గా ఉంటూ ఉద్యమం ముందుకెళ్లడంలో తనదైన పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఆయన వాళ్ళ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక ఉన్నత పరమైన పదవిని ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నారు రమణరాజన్న, ఆయన్ని సిఫారసు చేసినటువంటి గురుమూర్తన్న, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే జింకా జయప్రకాష్ గారు ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిజంగా అన్న కూడా కొన్ని 2-3 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమాల్లో పనిచేస్తూ
రాష్ట్ర బాడీలో ఎక్కడ ఏ జిల్లాలో మీటింగ్ జరిగినా సహాయ సహకారాలు అందిస్తూ అన్ని చోట్లకి వస్తూ ఇక్కడ నేనున్నానంటూ ఎంతమంది కావాలంటే అంతమందితో కలిసి పనిచేద్దాం, ముందుకు నడుద్దాం, జాతి ప్రయోజనాలే ముఖ్యమని ముందుకొచ్చినటువంటి మన జింకా జయప్రకాష్ అన్న ఈ రోజు నుంచి కూడా జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతారు. మరికొద్ది నిమిషాల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే మా పెద్దన్న మన బాలకృష్ణ యాదవ్ గారు నిజంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే మధ్యలో బాలకృష్ణ యాదవ్ అన్న ఒక సంవత్సరం లేరు, కానీ ఈ రోజు నుంచి మనతో పాటు కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. ఇక లాస్ట్ రక్త బొట్టు వరకు మనతోనే ఉంటారు. కాబట్టి బాలకృష్ణ యాదవ్